నమస్కారం, వెల్కమ్ టు బిగ్ డిబేట్. దేశంలో కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా చేయడం కోసం ఒక రకమైనటువంటి ట్యాక్స్ టెర్రరిజంతో భాజపా ప్రభుత్వం దాడులు చేయిస్తున్నది. గత 30 ఏళ్లలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన దానిలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలని బయటకు తీసి 100 రెట్లు 1000 రెట్లు పెనాల్టీలు వేసి మొత్తం దాదాపు 1800 కోట్లు కొత్తగా నోటీసులు ఇచ్చారు. అంతకుముందే ఒక 270 కోట్లకి నోటీసు ఇచ్చినటువంటి పరిస్థితి. 2000 కోట్ల పైగా ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేనటువంటి పార్టీలు ఐటీ రిటర్న్స్లో చిన్న చిన్న లొసుగులను ఆధారంగా చేసుకొని 2000 కోట్లు పెనాల్టీ కట్టాలని చెప్పి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే పార్టీ అకౌంట్ సీజ్ చేసినటువంటి పరిస్థితి. ఇది ప్రజాస్వామ్య దాడి అని కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు మాట్లాడటం కాదు, అంతర్జాతీయంగా కూడా అటు జర్మనీ, అమెరికా, అలాగే ఐక్యరాజ్య సమితి నుంచి కూడా దీని మీద మేము గమనిస్తున్నాం, వాచ్ చేస్తున్నాం. భారతదేశంలో ప్రజాస్వామ్యం, రాజకీయ హక్కులు కాపాడబడతాయని నమ్ముతున్నామని చెప్పి వాళ్ళు కూడా ఒక సూచన చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చ చేపట్టాం. చర్చలో మనతో పాటు డాక్టర్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. మరి కాసేపట్లో కిషోర్ పోరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి మనతో జాయిన్ అవుతారు. అలాగే గఫూర్ గారు సిపిఎం పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. తులసిరెడ్డి గారు నమస్కారం. తులసిరెడ్డి గారు, అంటే నేను కూడా ఒక రాజకీయ పార్టీలో పనిచేశా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా చేశా. నేను మామూలుగా పార్టీకి విరాళం ఇచ్చే వాళ్ళకి పన్ను రాయితీ ఉంది. అసలు పార్టీకి ఎంత డబ్బులు వచ్చాయి లిమిట్ కూడా లేదు సార్ దాని మీద. పార్టీకి ఇప్పుడు బీజేపీకి ఒక ఎలక్షన్ బాండ్స్ తోటి 8200 కోట్లు వచ్చినాయి. ₹1 పన్ను ఉండదు ఏ పార్టీకైనా సరే. వాళ్ళకి వచ్చిన ఆదాయానికి ₹1 పన్ను కట్టాల్సిన పని లేదు. కాకపోతే ఆదాయ వ్యయాల వివరాలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అలాగే ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయాలి. ఇది విషయం. అయితే ఇప్పుడు మీ మీద వాళ్ళు చేస్తున్నది 30 ఏళ్ల క్రితం అకౌంట్లు 93, 94 సీతారాం కేసరి గారు ట్రెజరర్గా ఉన్నప్పటి నుంచి వివరాలు బయటికి తీసి 93, 94కి ఒక 54 కోట్లు, 16, 17కి ఒక 182 కోట్లు, 17, 18కి 179 కోట్లు, అలా రకరకాలుగా మొత్తం 1800 కోట్లు కొత్తగా. ఆల్రెడీ మీరు అంతకుముందు చెప్పిన ఈ 14 లక్షలు మీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మీరు విరాళాలు ఇచ్చిందని క్యాష్గా డిపాజిట్ చేసిన దానికి అవి లెక్కలు సరిగా చూపించలేదని దాని మీద ఒక 270 కోట్ల పెనాల్టీ వేశారు. మీకే కాదు, వామపక్ష పార్టీలకు కూడా. సిపిఐకి అయితే వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి పాన్ నంబర్లు, అంటే డోనార్లు ఇచ్చినటువంటి పాన్ నంబర్లు అవి పాత నంబర్లు అని చెప్పి దాని పేరుతో ఒక 11 కోట్లు వాళ్ళకి పెనాల్టీ వేశారు. సిపిఎంకి 2016, 17కి సంబంధించి వాళ్ళు సబ్మిట్ చేసిన లెక్కల్లో అకౌంట్ ఒక డొనేషన్కి సంబంధించి బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా మెన్షన్ చేయలేదని దానికి ఒక 15.5 కోట్ల పెనాల్టీ వేశారు. అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేశంలో ఎప్పుడన్నా ఇలా మీరు విన్నారా? ఏం చెప్తారు? బీజేపీకి ఓటమి ఫోబియా పట్టుకున్నది. పైకేమో మేకపోతు గాంభీర్యమో బీజేపీకి సొంతంగా 370, ఎన్డీఏ కూటమికి 400 వస్తాయని చెప్పేసి మళ్ళా మూడోసారి వస్తామని పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది. కానీ వాళ్లకు ఆంతరంగికంగా ఈసారి వచ్చేసి ఓడిపోతామనే ఓటమి ఫోబియా పట్టుకొని ఇది ఒక తొండేట. మనము మొండేట, తొండేట అంటారు. ఆ పిల్లప్పుడు చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు కొందరు మొండేట ఆడుతుంటారు. ఆ విధంగా బీజేపీ తొండేట, మొండేట ఆడుతోంది. ఇది ఒక అధర్మ ఎన్నికల యుద్ధం. ఎన్నికల ముందు ఈ చేయడం అనేది ఒక అధర్మ ఎన్నికల యుద్ధం. ఒక కుస్తీగానే ఒక మల యుద్ధంగా చేసేటప్పుడు ఒకనేమో కాళ్ళు చేతులు తలతో బంధించేసేసి ఇంకొన్ని ఫ్రీగా వదిలిపెట్టేసి కుస్తీ పడితే ఎట్లుంటుందో ఆ ప్రకారంగా వచ్చేసి ప్రత్యర్థి రాజకీయ పార్టీలను ఆర్థికంగా వాళ్ళను ఇబ్బందులు పెట్టి వాళ్ళ ఎన్నికల ప్రచారం కూడా చేసుకోకుండా చేసి ఇక్కడ వీళ్ళేమో విచ్చలవిడిగా ఎన్నికల ప్రచారము చేసుకునే విధంగా ఇది వచ్చేసి ఒక తొండేట ఆడుతుంది. ఇది బీజేపీ దిగజారుడు రాజకీయాన్ని దర్శనము. ఈ పైశాచిక ఆనందం పొందుతా ఉంది. ఇంతకుముందు మీరు చెప్పినట్టు, రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు, ఇది ఖచ్చితంగా ఐటీ ఉగ్రవాదం. రకరకాల ఉగ్రవాదాల్లో ఇది మోస్ట్ డేంజరస్ ఐటీ ఉగ్రవాదం. ఒక విధంగా ప్రపంచంలో ప్రజాస్వామ్యానికే ఒక సవాల్ అన్నమాట. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం, 140 కోట్ల జనాభా ఉండే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. కాబట్టి ఇది ప్రపంచంలోని ప్రజాస్వామ్య వ్యవస్థకి ఒక ఛాలెంజ్ ఇది. అందుకోసమే ఐక్యరాజ్య సమితి కానీ మిగతా దేశాలు కానీ దీని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాయంటే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం కాబట్టి ఆలోచిస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆల్రెడీ నెలన్నర కిందట ఒకసారి వచ్చేసి అటు కాంగ్రెస్, యువజన కాంగ్రెస్,
సంబంధించినటువంటి 11 Account. బ్యాంక్ అకౌంట్లకు వచ్చేసి స్తంభింపజేసి 270 కోట్లు స్తంభింపజేశారు. తర్వాత మళ్ళా ఆ స్తంభింపజేయడమే కాకుండా 135 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అవును. స్తంభింపజేయడమే కాకుండా మళ్ళా స్వాధీనం చేసుకున్నారు. ఇది కాక మళ్ళా ఇప్పుడు వచ్చేసి చిన్న మీరు చెప్పినట్టు ఈ యొక్క ఐటీ రిటర్న్స్ సబ్మిషన్ లో చిన్న వచ్చేసి వ్యత్యాసాలు కొన్ని టెక్నికల్ దాన్ని పట్టుకొని 1823 కోట్ల పెనాల్టీ ప్లస్ వడ్డీ కాంగ్రెస్ కు, సిపిఐకి వచ్చేసి 11 కోట్లు, మీరు కూడా చెప్పారు సిపిఎం కు. కాబట్టి ఇదంతా రాజకీయ ప్రత్యర్థి పార్టీలను ఐటీ అన్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ను ఉపయోగించుకొని వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా చేసుకొని ఈ ఆర్థిక ఉగ్రవాదానికి ఈ యొక్క తొండేటకు పాల్పడతా ఉంది. మీరు చెప్పినట్టు 14 లక్షలు దాంట్లో కొంత వేరియేషన్ ఉంటే ఏది ఎమ్మెల్యేలు ఎంపీలు ఇచ్చిన విరాళాలకు 14 లక్షలకు గాను ఉల్లంఘన ఏమో 14 లక్షలు, పెనాల్టీ ఏమో 132 కోట్లు. ఉల్లంఘన 14 లక్షలు, పెనాల్టీ 132 కోట్లు. తర్వాత 1993-94 ఉల్లంఘన అంటే ఆ డబ్బులు మీరు ఆ 14 లక్షలు మీరు బ్లాక్ గా తీసుకోవాలా, మీరు అకౌంట్ లో వేశారు. కాకపోతే ఎవరు ఇచ్చారు, ఆ చెక్ నెంబర్ ఎంత, వాళ్ళ పాన్ నెంబర్ ఎంత, ఆ వివరాలు లేవు, అంతకంటే ఏం లేదు. ఫామ్ 24A అని ఉన్నది సార్, నేను చూపిస్తాను కావాలంటే. ఆ ఫామ్ 24A ఈ 14 లక్షలకు సంబంధించిన వివరాలు మిస్ అయినాయి అంతే, అంతకంటే ఏం లేదు. 93-94 సీతారాం కేసరి ఉన్నప్పుడు ఇప్పటికి 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ల కింద ఉంది కానీ ఇప్పుడు వచ్చేసి ఎన్నికల ఆల్రెడీ షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఈ సమయంలో ఇంతకంటే వచ్చేసి దిగజాడు రాజకీయము, పైశాచిక ఆనందము ఇంకోటి ఉండదు. కాబట్టి దేశము చాలా మోడీ ప్రభుత్వము నియంతృత్వం వైపు పయనిస్తా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికే పెను సవాల్. ఇది రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి తులసిరెడ్డి గారు.